పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. కానీ సరిగ్గా 15 నెలల తర్వాత ఆ ఉగ్రకోటలు ఇప్పుడు మళ్లీ పాత రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని ఆ దేశ ఇంటెలిజెన్స్ సంస్థ ISI మద్దతుతో పూర్తిగా పునర్నిర్మించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా విడుదలయ్యాయి. ఈ బహవల్పూర్ కేంద్రంగా మళ్లీ ఏం జరుగుతోంది? ఈ టెర్రర్ క్యాంపుల పునర్నిర్మాణం వెనుక పాక్ ఆర్మీ హస్తమేంటి? ఈ కథనంలో చూద్దాం. పాకిస్తాన్లోని బహవల్పూర్ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైన అడ్డా. 2025 మే 7న భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఈ స్థావరం ధ్వంసమైంది. కానీ 15 నెలల్లోనే కొత్త రూపు సంతరించుకుంది. ఈ ఏడాది ఆరంభంలోనే పునర్నిర్మాణం పనులు మొదలుపెట్టారు. ముఖ్యంగా మర్కజ్ సుభానల్లా సెంట్రల్ హాల్ ను కొత్త మార్బుల్ ఫ్లోరింగ్ తో పాటు పెయింటింగ్ వేసి మళ్లీ వినియోగంలోకి తెచ్చారు. ఈ బహవల్పూర్ స్థావరం పునర్నిర్మాణానికి పాక్ ప్రభుత్వం ISI 25 కోట్ల నిధులు విడుదల చేయగా అందులో 11 కోట్లు కేవలం ఈ సెంట్రల్ హాల్ కోసమే ఖర్చు చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. జాతీయ రహదారికి సమీపంలో పాకిస్తాన్ 31వ కాప్స్ మిలిటరీ కంటోన్మెంట్ కు అత్యంత చేరువలోనే జైషే మొహమ్మద్ కు చెందిన బహవల్పూర్ ఉగ్రస్థావరం ఉండటం అనుమానాలకు తావిస్తోంది. పాక్ సైన్యం ISI పూర్తి అండదండలతో ఈ ఉగ్ర కేంద్రం మళ్లీ ఊపిరి పోసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో జైషే చీఫ్ మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు సహా పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ సర్కారు అండదండలతో మళ్లీ ఉగ్ర నియామకాలు, మదర్సాల నిర్మాణం, ప్లానింగ్ తదితర కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని పైకి చెబుతున్న పాకిస్తాన్ బహవల్పూర్ కేంద్రంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంపై నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.